ఇక అప్డేట్స్ చూద్దాం. ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ మొత్తంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుంటుంది. అవినీతి పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి విమర్శించారు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి పాపాలు అన్ని కాదని ఆరోపించారు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి 600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీసీ నిబంధనలకు విరుద్ధంగా ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఎన్టీసీ కోట్లాది రూపాయల జరిమానా విధించిందన్న మంత్రి ఆవులపల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏమైనా అవినీతి జరిగిందా అనే అంశంపై వివరాలు తీసుకుంటున్నామని అన్నారు. దురదృష్టం ఏదైతే 2019-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఇరిగేషన్ శాఖ అంతా కూడా నిర్వీర్యమైపోయి, నిర్వీర్యం కంటే కూడా విధ్వంసం గురైందనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో భవిష్యత్తులో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు చెప్పారు. ఆ రోజు అటువంటి నదుల అనుసంధానాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-2019లో ఆయన పనిచేస్తే మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టులని ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే 2014-2019 5 సంవత్సరాల్లో మాకు ఆ రోజు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే అందులో మేము 80,000 కోట్ల బడ్జెట్ ఒక ఇరిగేషన్ శాఖకే మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము పెట్టినటువంటి పరిస్థితి. మరి తర్వాత 2019-2024 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంతంటే కేవలం 30,000 కోట్ల బడ్జెట్ మాత్రమే. అంటే మేము బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ. పోనీ ఆ 30,000 కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా 40% ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అయితే అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని దానికి సంబంధించి ఇప్పుడు ఆ యొక్క అవినీతిని వెలికితీసే పనిలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన గుత్తేదారులతో కలిసి అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన మొత్తం ఇప్పుడు తవ్వుతున్నటువంటి పరిస్థితి, లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి పరమావధిగా కూడా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని
ఆవులపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆవులపల్లి ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ గుత్తేదారులు మొత్తం 600 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లుగా కూడా ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మించారంటూ కూడా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు సర్కార్ గుర్తించింది. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఇటు నూతనంగా ఎన్నికైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇప్పుడు సచివాలయానికి చేరుకున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడు సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అవినీతికి సంబంధించి పూర్తిగా ఈ అవినీతి ఎలుకలు ఎవరైతే ఉన్నారో మొత్తం అన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నంలో చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కనుక పూర్తయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఇంకా సస్యశ్యామలం అయ్యేది. కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడి 100 కోట్ల రూపాయలు బొక్కేశారంటూ కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఇప్పుడు సర్కారు ఇవన్నిటిని కూడా తోడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 600 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినట్లుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కీలక పాత్ర పోషించారంటూ కూడా గుర్తించిన నేపథ్యంలో దానిపైన ఇంకా ఇప్పుడు అధికారుల దగ్గర ముఖ్యమైనటువంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లను ఎక్కడికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. దీనిపైన రేపటికల్లా స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఇటు నిమ్మల రామానాయుడు కూడా తెలిపినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.